ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి గుడ్ న్యూస్. చంద్రబాబు నాయుడు పథకాలు ఇదని ఎవరు బాధపడకండి. వాళ్ళ మామనే మోసం చేసి పదవి ఎక్కున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ మనకు అర్థం కాక చంద్రబాబు నాయుడు ఓటేసాం. ఓటేసిన మరుసటి రోజు నుండే మనకు చెప్తున్నాడు, ఎందుకంటే నేను పథకాలు ఇలేను, ఓన్లీ అమరావతి అభివృద్ధి చేస్తాను. అమరావతి ఎందుకు అభివృద్ధి చేస్తాడంటే మొత్తం చంద్రబాబు నాయుడు ఆస్తులన్నీ 2000 ఎకరాలు ఉన్నాయి, ఓన్లీ అమరావతే. అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలో కూడా న్యూస్ మన బయటకు వచ్చింది. కానీ మనమేంలే, అది మన తప్పు, ప్రజల తప్పు. చంద్రబాబు నాయుడు తప్పు కాదు. మనం ఓటేసాము. ఈ 5 ఏళ్ళు అనుభవించక తప్పదు, 5 సంవత్సరాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూసాం. 14 సంవత్సరాలు వర్షాలు రావు, కరువు తాండమాడుతుంది, తాయేకి నీళ్ళు ఉండవు, అసలుగా మేత ఉండదు. ఆయన ఏ పథకాలు ఇయడని కూడా తెలుసు మనకు. కానీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఓటేసామే, అది పెద్ద తప్పు ప్రజలది. రైతులకి ఒకటి కూడా ఇవ్వడు డబ్బులు. ఇప్పుడు మనకి రైతులకు చెప్పాడు 20,000, ఆ 20,000 ఎగిరిపాయా. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తా అనేది, అది 6,000 వస్తుంది. ఇంకెంతేలో చంద్రబాబు నాయుడు 12,000. ఇక్కడ జగన్ ఇచ్చే 12,000, జగన్ ఇచ్చే 6,000 పోగొట్టుకొని మనం చంద్రబాబు నాయుడు ఇస్తే అనుకున్నాం. కానీ అది వాయ ఇది వాయ. అది పెద్దోళ్ళు చెప్పినారు, ఉంచుకున్నది వాయ, కూడింది వాయ, 2 వాయ కదా. మనకు కూడా ప్రజలకు బాగా బుద్ధి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు బాగా బుద్ధి వచ్చింది. ఎందుకంటే నాకైతే కన్నా హ్యాపీనే. ఎందుకంటే అన్నం పెట్టే వాళ్ళని పోగొట్టుకొని సున్నం పెట్టే వాళ్ళని తెచ్చుకున్నాం. ఎందుకంటే ఎప్పుడే కానీ పాలిచ్చే ఆవుకే గెడ్డి వేయాల. దున్నపోతు గెడ్డి అయితే ఏమొస్తుంది, పాలిస్తుందా? ఈదో. కానీ మనం తప్పు చేసుకున్నాం. మనకు బాగా బుద్ధి